హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మా పిల్లలకైతే సంక్రాంతి సెలవులు రాగానే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. భోగి పండుగ రోజు ఇలా పొద్దున్నే పిల్లలకి లేపి స్నానాలు చేపించి ఇలా భోగిపళ్ళ స్నానం అయితే చేపించామండి. భోగిపళ్ళ స్నానంలో అయితే బంతిపూరెక్కలు, కొన్ని రేగుపళ్ళు వేసి పిల్లల తల మీదకి వెళ్ళి అయితే మా అమ్మ ఇలా స్నానం చేపించిందండి. దాని తర్వాత పిల్లలకి కొత్త బట్టలు వేసి రెడీ అయితే చేశామండి. మా అమ్మ ముందుగా మంగళహారతి రెడీ చేసి పక్కకు పెట్టి అందులో పసుపు, కుంకుమ, దీపావత్తులు పెట్టి తర్వాత చిన్న బేషన్లో బంతిపూరెక్కలు, రేగు పండ్లు, చిల్లర నాణాలు వేసి కలిపి అయితే పక్కకు పెట్టుకున్నామండి. తర్వాత ముందుగా పిల్లలకైతే బొట్టు పెట్టి ఇద్దరికి గంధం పెట్టి దాని తర్వాత ఇలా రేగుపళ్ళు తల మీదకి వెళ్ళి పడేలాగా బంతిపూరెక్కలు అవన్నీ పడేలాగా మా అమ్మ అయితే భోగిపళ్ళ దిష్టి పిల్లల మీదకి వెళ్ళిపోయేలాగా ఇలా ఇద్దరి తలల మీదకి వెళ్ళి పోసిందండి. పిల్లలకు భోగిపళ్ళు పోయడం అనేది మన సాంప్రదాయాల్లో ఒకటండి. పసిపిల్లలకు దిష్టి తగలడం అనేది సహజం. ఎందుకంటే పిల్లలని బయట తిరుగుతారు, గాలి ఏది ఉన్నా కూడా ఇలా భోగిపళ్ళ స్నానం చేయించడం వల్ల వాళ్ళకి సంవత్సరం అంతా ఉన్న దిష్టి అంతా పోయేలాగా ఇలా భోగిపళ్ళ స్నానం అయితే చేపిస్తామండి. వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగిపళ్ళు పోయడం అండి. పసిపిల్లలకి 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఎక్కువగా ఈ భోగిపళ్ళు పోస్తారనండి. అందులో రేగుపళ్ళు, బంతిపూరెక్కలు, చిల్లర నాణాలు, చెరుకు గడలు ఉంటే ముక్కలుగా కలిపి వాటన్నిటినీ కలిపి ఒక గిన్నెలో కలిపి పక్కకు పెడతారండి. అవన్నీ పిల్లల తలపై పడేలాగా తల మీదకి వెళ్ళి పోస్తారండి. మేమైతే మాకు తోచిన విధంగా ఇలా భోగిపళ్ళ దిష్టి అయితే మా పిల్లలకు తీసామండి. అలా పోసిన తర్వాత కింద పడిన రేగుపళ్ళని మాత్రం పిల్లలను తిననివ్వద్దండి. అలా తినడం నిషేధం. అలా పోసిన బంతిపూరెక్కలు, చిల్లర నాణాలు అవన్నీ కలిపి ఎవరూ లేని చోట, ఎవరూ తొక్కని చోట మాత్రమే అలా వేయాలండి. మీరు కూడా మీ పిల్లలకి భోగిపళ్ళ దిష్టి తీసారా? తీస్తే కామెంట్ చేయండి. అయితే రేగిపండుని అర్కఫలం అని కూడా అంటారండి. అర్కుడు అంటే సూర్య భగవానుడు. మనకు ఆ సూర్య భగవానుని ఆశీస్సులు ఎల్లప్పుడూ పిల్లలపై ఉండాలని కోరుకుంటూ ఇలా భోగిపళ్ళ దిష్టి అయితే తీస్తారండి. తర్వాత మా పిల్లలిద్దరికీ మా అమ్మ, మా నాన్న ఇలా మంగళహారతి అయితే ఇచ్చారండి. వాళ్ళు చూడండి ఎంత ముద్దుగా తీసుకుంటున్నారో హారతిని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.